అందరికీ నమస్తే. ఈ ఫోటోలో ఒక జంట అవపడుతుంది చూస్తురా. వీళ్ళదంట మహారాష్ట్ర దగ్గర నాందేడ్ అంట. అయితే వీళ్ళిద్దరు ప్రేమించుకురంట. కానీ ఈ పోరగాడు మాత్రం చచ్చిపోయిండు. ఈ చచ్చిపోయినవన్నీ పెళ్ళి ఆడిందంట. గీమె ఆయన లవర్ ఆమె చచ్చిపోయిన ప్రియుడిని పెళ్లి చేసుకుందంట. మరి ఎట్ట చచ్చిపోయింది ఏం కథ అంటే, ఈ అమ్మాయి ఆ అబ్బాయి కులాంతర వివాహం చేసుకుంటారేమో, ఒక కులం వాళ్ళు కాదంట. వీళ్ళు కులాంతర వివాహం చేసుకుంటారేమో అని డౌట్ వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి అన్నదమ్ములు కలిసి ఈ పొరగాన్ని అతి కిరాతకంగా నరికి చంపిరంట. చచ్చిపోయిరని తెలిస్తే ఈ అమ్మాయి పోయి ఏడ్చుకుంటా, నీతోటి బతుకుదాం అనుకున్నా, నీతోటి చచ్చేంత ధైర్యం నా దగ్గర లేదు, కానీ నేను పెళ్లి చేసుకుంటా అని చచ్చిపోయిన శవాన్ని పెళ్లి చేసుకుందంట. చూడురే, ఈ దిగశేట తండ్రి అన్నదమ్ములు వీళ్ళు ఏ మాట పెట్టి తిట్టాలో నాకు అర్థమవుతలేదు. కానీ ఎవరో లజ్జ తప్పిన వాళ్ళు మీరు. ఇప్పుడు ఆ పొరగాని చంపితిరి. ఈ పొరి ఇవాళ పేపర్కి వచ్చే, రేపటి నాడు ఈ అమ్మాయికి మళ్ళా ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తారా? చేస్తే మన ఆడు కరెక్ట్ చూసుకుంటాడా? ఇలా ప్రపంచం మొత్తం తెలిసిపోయా. పలానా ఆయన లవర్ అంట ఈమె, పలానా ఆయన చచ్చిపోతే ఆమె చచ్చిపోయిన శవానికి పుస్తకం ఇచ్చిందని ఏకంగా పేపర్కే వచ్చింది అని రేపటి నాడు అనుకోరా? మీ కులాలు నాశనం అయిపోను. కులం అని ఒకటే కులం బయట చేస్తారు ఎవరైనా. ఆయన సత్యనాడు ఏమైనా కులం వస్తా? అది సత్యనాడు ఏమొస్తుంది? నీ ఎమ్మటి ఏమి రాదు, పాడాయి. ఆ మొరతాలం కూడా తెంపి బయట వేసి లోపల పెడతారు. బట్టబాత కూడా ఉండదు, ఏం పాడేసే బట్టబాత కూడా సింపల్లా పెడతారు. ఈ దేశానికి వచ్చిన దరిద్రం ఏంటంటే కులం ఒకటే. ఈ కులం ఎన్నడూ అంతరిస్తుందో ఏం కాతుందో, ఈ ఎన్నడూ అంతరించినట్టే ఉంది. ఈ కులం పాడైపోను. కులం అని ఉత్త పుణ్యానికి చక్కదానాల పొరగాన్ని నరికి చంపిరంట. ఆ పోరి జీవితాన్ని నాగం చేసిరు. మమ్మగాని కులాల తెరువు కూరి లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుని ఉపాయం చేయరు, లేకపోతే గట్టగాదు గిట్ట నచ్చ చెప్పి ఉపాయం చేయరు. కానీ ఉత్త పుణ్యాన్ని చంపేసి ఏమొస్తుంది చెప్పుది. ఎన్నడుకున్న అమ్మాయికి ఎంతో కొంత నచ్చన్నట్టే కదా ప్రజలారా.